దిస్ ఇస్ సౌర్య. పిఠాపురం రాజకీయము అలాగే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోని చిన్న చిన్న మార్పులు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి. అలాగే టీడీపీ సీనియర్ నేత అయిన వర్మ పవన్ కళ్యాణ్ మీద తిరుగుబాటు ప్రారంభించారు అనే వార్త అయితే ఇప్పుడు గుప్పుమంటూ ఉంది. మరి ఇది రాజకీయ వర్గాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది, అసలు అక్కడ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏంటి, అసలు వర్మకి పవన్ కళ్యాణ్ కి ఎందుకు కాంట్రవర్సీస్ అనేవి మొదలయ్యాయి? సో ఈ డీటెయిల్స్ అన్ని మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. అంటే ఇది మనం ఎట్లా తీసుకోవచ్చు, వర్మ తిరుగుబాటు అని అంటే పవన్ మీద? సో ఒకే కాన్స్టిట్యున్సీ ఇద్దరు. ఇది నిజానికి డైరెక్ట్ గా పవన్ మీద వర్మ తిరుగుబాటు కాదు, అక్కడున్న జనసేన నాయకుల మీద వర్మ తిరుగుబాటు. ఇక్కడ అసలు విషయం తిరుగుబాటు అనడం కంటే కూడా అసలు ఏం జరిగిందో ముందు చెప్పుకుందాం. సో నిన్న ఏం జరిగిందంటే, అక్కడ పిఠాపురం అభివృద్ధి కమిటీ అని ఉంది. ఈ అభివృద్ధి కమిటీ ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో ఫ్లెక్సీల్లో పవన్ కళ్యాణ్ ఫోటో పెద్దదిగా వేశారు, చంద్రబాబు ఫోటో లేదు. సో దాంతో ఎందుకంటే సీఎం చంద్రబాబు ఫోటో వేయాలి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కమ్ పిఠాపురం ఎమ్మెల్యే, కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ వేసి సీఎం దిగిపోవడం ఏంటి అనే దగ్గర ఈయన గొడవ చేశాడు. అది పొలిటికల్ ప్రోగ్రామ్ అయినా సార్? పొలిటికల్ ప్రోగ్రామ్ అంటే పొలిటికల్ అంటే అభివృద్ధికి సంబంధించి గవర్నమెంట్ ప్రోగ్రామ్, పార్టీ ప్రోగ్రామ్ కాదు, గవర్నమెంట్ ప్రోగ్రామ్. పార్టీ ప్రోగ్రామ్ అంటే జనసేన వాళ్ళది కాబట్టి ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి నిలదీస్తే అభివృద్ధి కమిటీకి సంబంధించిన ఆయన ఎవరు కమిషనర్ సారీ చెప్పాడు. సారీ అండి, మేము బై మిస్టేక్ జరిగింది సారీ అని చెప్పాడు. ఇది ఒక్కసారి కాదు, లాస్ట్ మంత్ మార్చి 19th కూడా పవన్ కళ్యాణ్ ఫోటో పెద్దగా వేసి చంద్రబాబు ఫోటో చిన్నగా వేశారని అప్పుడు కూడా వర్మ గొడవ చేశాడు. ఇది రెండోసారి అనమాట. అందుకని వర్మకు కోపం వచ్చింది. కోపం వచ్చి నిలదీయడానికి వెళ్తే పెన్నెం దొరబాబు ఇతన్ని నెట్టేసి కింద చొక్కా అంతా కూడా నలిగిపోయింది ఎవరికి, వర్మకి. వాళ్ళు వచ్చి దూకుడిగా మీద పడ్డారు. వీళ్ళు కూడా సారీ చెప్పి మేము చూసుకోలేదని ఉంటే సరిపోయేది, కానీ వాళ్ళు దౌర్జన్యం చేయడానికి వచ్చారు. కొంత తోపులాట గొడవ జరిగింది. ఆ వీడియోలన్నీ కూడా బయటకు వచ్చాయి. దీంతో వర్మకి చాలా తీవ్రమైన కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన చాలా తీవ్రంగా మాట్లాడాడు. ఆయన మాట్లాడుతున్న దాంట్లో ఏంటంటే, జనసేనలో కూడా రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటేమో పెన్నెం దొరబాబు. ఈ పెన్నెం దొరబాబు చరిత్ర చెప్పుకోవాలంటే ముందు వర్మ చరిత్ర చెప్పుకోవాలి. వర్మ శ్రీ వత్సవాయి సత్యనారాయణ వర్మ 2009లో ఆయన తెలుగుదేశంలో చేరాడు. 2009లో ఆయన టీడీపీలో చేరి ఓడిపోయాడు ఎమ్మెల్యేగా. 2014లో ఆయనకి టికెట్ ఇవ్వలేదు. టికెట్ ఇవ్వకపోతే రెబల్గా పోటీ చేసి ఆయనకప్పుడు ప్రత్యర్థిగా ఉన్నది పెన్నెం దొరబాబు. పెన్నెం దొరబాబు మీద 4,70,080 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. అంటే పెన్నెం దొరబాబు 2014 నుంచి ఈయనకి ప్రత్యర్థి. మళ్ళీ 2019లో ఈసారి టీడీపీ టికెట్ మీద నిలబడ్డాడు. ఈసారి పెన్నెం దొరబాబు 14,992 ఓట్లతో గెలిచాడు. అంటే 2 సార్లు పెన్నెం దొరబాబే తనకు ప్రత్యర్థి. ఒకసారి పెన్నెం దొరబాబును ఓడించాడు, ఇంకొకసారి ఓడిపోయాడు. ఈయన ఓడిపోయి ఆయన గెలిచాడు. సో దాని తర్వాత ఏంటి, 2021లో ఈయనకి రాష్ట్ర తెలుగుదేశం అధికార ప్రతినిధిగా పదవి కూడా ఇచ్చారు. ఈయనకి చాలా మంచి పేరు ఉంది జనంలో. ముఖ్యంగా కరోనా టైంలో కూడా భయపడకుండా, ఇంట్లో కూర్చోకుండా ఆయన ప్రజల్లో ఉంటూ ప్రజలకి ఎవరెవరికి ఏమేమి కావాలో చూసుకుంటూ ఆహారం అందించడం, మందులు అందించడం, ఇవన్నీ తిరిగి చేశాడు. అందువల్ల ప్రజల్లో మంచి ఉంది. ఈసారి మనం ఖచ్చితంగా గెలుస్తాం. ఎందుకంటే 2019లో జగన్ వేవ్ కాబట్టి మనం ఓడిపోయాం. ఈసారి జగన్ కి యాంటీ ఇది ఉంది, మనం ఖచ్చితంగా గెలుస్తామనే ఒక ఊపులో వర్మ ఉన్నాడు. అట్లాంటప్పుడు చంద్రబాబు ఏం చేశాడు, అక్కడ వర్మని ఆ పక్కన పెట్టి పవన్ ఎందుకంటే అది కోరుకున్నాడు. మామూలుగా చంద్రబాబు చేసింది 100% రైట్. ఎందుకంటే ఒక కూటమిలో తను పైగా చాలా ఇంపార్టెంట్ పవన్ కళ్యాణ్. అలాంటప్పుడు తెలుగుదేశం క్రైసిస్ లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అన్కండిషనల్ గా సపోర్ట్ చేసి నిలబడ్డాడు. కేడర్ మొరైల్ అంతా జైల్లో ఉన్నప్పుడు కేడర్ అంతా డౌన్ లో ఉంటే పవన్ కళ్యాణ్ చర్య అనేది మొరైల్ని పెంచింది. అలాంటప్పుడు ఆయన అడుగుతున్నప్పుడు త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. సో అప్పుడు వర్మని పిలిచి మాట్లాడి నీకు ఎమ్మెల్సీ ఇస్తానను ఏదో ఒకటి హామీ ఇచ్చి వర్మని సర్దుబాటు చేశారు.
అయితే అప్పటి నుంచి కూడా అక్కడ జనసేనకి ఏందంటే ఇప్పుడు మనకి కెమిస్ట్రీ అర్థమెటిక్ అంటారు రాజకీయాల్లో. అంటే పైన కలిస్తే కింద కలవాలని లేదు కదా. సో ఈ కూటమిలో ఎక్కడైనా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పైన వాళ్ళు కలుస్తారు కానీ కింద ఆల్రెడీ గొడవల్లో ఉంటారు, వాళ్ళు కలవరు. అలాగా తెలుగుదేశం జనసేనల మధ్య ఇప్పటి నుంచి గొడవలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి ఏంటి, అక్కడ తను ఫోకస్ చేయలేడు, తను వెళ్ళి అక్కడ పని చేయలేడు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తను చేయాలి కాబట్టి నాగబాబును పెట్టాడు అక్కడ. నాగబాబుకి రాజకీయ పరిణతి కానీ ఆర్గనైజేషన్ టాలెంట్ ఇవేమి లేవు, ఆయనకి అనుభవం కానీ ఏమి లేవు. ఆయన వెళ్ళి ఒకసారి ఈయన మీదనే పవన్ కళ్యాణ్ సొంత దీంతో గెలిచాడు, ఎవరైనా గెలిపించారనుకుంటే అది వాళ్ళ కర్మ అని మాట్లాడే ఈయన అత్తితో మాట్లాడతాడు. అది ఈయన వర్మ కర్మ అన్నట్టుగానే మాట్లాడని అందరికి తగిలింది. అలాగే తనకి ఏంటంటే పదవి నేను త్యాగం చేశాను, కనీసం నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మీరు, అది ఇవ్వట్లేదని. కానీ పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ నుంచి అక్కడ ఒక లీడర్ ఎదగకూడదు. పవన్ కళ్యాణ్ రేపొద్దున రెబల్ గా నిలబడ్డానికి గ్యారంటీ ఉంది, ఆల్రెడీ నిలబడిన వ్యక్తి కదా ఆయన. అందుకని ఎమ్మెల్సీ ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా వర్మ స్ట్రెంగ్త్ అని కావడం పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్టే. ఎందుకంటే రేపొద్దున అతను స్ట్రెంగ్త్ అయిపోయి తనకి యాంటీగా రెబల్ గా మారాడు అనుకో, అప్పుడు తనకి గెలుపు కష్టం అవుతుంది. అంటే పవన్ కళ్యాణ్కి ఒక కుప్పం లాగో, ఒక మంగళగిరి లాగో, ఒక పులివెందుల లాగో, ఒక హిందూపురం లాగో తనకంటూ ఒక స్ట్రాంగ్ నియోజకవర్గం అవసరం. అంటే అక్కడ ఎవరు ఇంకొక లీడర్ ఎదగకూడదు, ఇది అతనికి ఉన్న అవసరం. వర్మకేమో నేను త్యాగం చేశాను కదా, నాకేం పదవి లేదు, మీరు రెస్పెక్ట్ లేదు, ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, మేము ఉండి కదా గెలిపించాము అనేది వర్మ పాయింట్ లో వర్మ కరెక్టే. సో ఇప్పుడు దానికోసం చంద్రబాబు ఏం చేశాడంటే వర్మకి ఒక తాయిలం అంటారు కదా, ఒక గిఫ్ట్ ఇచ్చాడు. అదేంటంటే కాకినాడలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ పక్కన ఒక 5 స్టార్ హోటల్ కట్టుకోవడానికి దాదాపు 3.4 ఎకరాలు లీజ్కి ఇచ్చారు. ఇది జీవో నెంబర్ MS 17 16/3/2026లో శాంక్షన్ అయింది. ఇది మామూలుగా 2024-29కి పర్యాటక పాలసీ ఉంది, ఆ పాలసీకి అనుగుణంగా ఇచ్చామని చెప్పారు. ఇది 66 ఏళ్ల లీజు, దాన్ని మళ్ళీ ఒక 33 ఏళ్ళు పెంచుకోవచ్చు. అంటే 100 ఏళ్ల లీజు దీన్ని ఇచ్చారు. దీంట్లో 104 కోట్ల ఎస్టిమేషన్తో అక్కడ 5 స్టార్ హోటల్ వర్మ కన్స్ట్రక్షన్ SVS కన్స్ట్రక్షన్ సంస్థ అక్కడ చేపట్టబోతుంది. అప్పుడు అందరూ కూడా ఏమనుకున్నారు, మంచి పని చేశాడు చంద్రబాబు, ఎందుకంటే అతను త్యాగం చేశాడు కాబట్టి, పదవి కూడా ఇవ్వలేకపోయాడు కాబట్టి ఏదో ఒక ఇచ్చాడు, సో వర్మ కూడా ఇంకా పెద్దగా డిస్టర్బ్ చేయడు అనేది అనుకున్నారు. కానీ సడన్ గా నిన్న వర్మ చాలా తీవ్రంగా రెచ్చిపోయాడు. దీనికి కారణం ఏంటంటే పెన్నెం దొరబాబు. ఇతనికి స్థిరకాల ప్రత్యర్థిగా ఉన్న పెన్నెం దొరబాబు వైసీపీని వదిలి జనసేనలో చేరాడు. సో ఇప్పుడు జనసేనలో కూడా ట్రెడిషనల్ గా జనసేన ఏర్పడినప్పటి నుంచి ఫైట్ చేసి వైసీపీ దగ్గర దెబ్బలు తిని ఇవన్నీ ఉన్నారు కదా, ఎవరైతే వీళ్ళని బాధ పెట్టారో వాళ్ళే ఇప్పుడు అక్కడ లీడర్ గా అయితే. సో అతను డామినేషన్ పెరిగిపోయింది అక్కడ. సో అతని డామినేషన్ పెరిగిపోయి పెన్నెం దొరబాబుకి ఇతను ప్రత్యర్థి కాబట్టి ఇతన్ని కూడా అవమానించే కార్యక్రమాలు పెన్నెం దొరబాబు మొదలు పెట్టాడు. దాంతో ఇప్పుడు వర్మకి కష్టం అయిపోయింది. సో పెన్నెం దొరబాబు ఏమో నేను పవన్ మనిషి, అసలు నాకు రాజకీయాల నుంచి వద్దనుకున్నాను, పవన్ కోసమే నేను వచ్చాను, మళ్ళీ పవన్ గెలిపిస్తానని అతను అంటున్నాడు. కానీ వర్మకి ఏమంటే సరే ఇదేదో ఇచ్చాడు అది ఓకే, కానీ ఆయన బలవంత ప్రజాబలం కదా, ఇప్పుడు అది వీకెన్ అయిపోతుంది. తన మనుషులు తన నమ్ముకొని గతంలో అది ఈ పెన్నెం దొరబాబు బాధితులంతా కూడా తన దగ్గర ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ పెన్నెం దొరబాబు ఇంకొక రూపంలో వచ్చి వీళ్ళని బాధిస్తున్నాడు. సో అది వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి. ఇది వర్మ ప్రాబ్లం కాదు, వర్మ వర్గం యొక్క ప్రాబ్లం, అంటే తెలుగుదేశానికి ప్రాబ్లం. దీన్ని పవన్ కళ్యాణ్ అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. అవును సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి తెలుసు కదా, ఇప్పుడు అంటే ఒక్కోసారి తెలిసిన మనం ఏంటంటే పై స్థాయి నాయకులు మనం అనుకుంటాం వీళ్ళు ఆల్ పవర్ఫుల్, అదే ఉండదు, వాళ్ళు వల్నరబుల్ గా ఉంటారు. అక్కడ తెలిసినా దాన్ని డీల్ చేయరు. ఇప్పుడు చంద్రబాబుకి చాలా సమస్యలు తలనొప్పి ఉన్నాయి, అవే కంప్లీట్ గా డీల్ చేయలేడు ఆయనే కాదు ఎవరైనా కూడా. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎవరిని వదులుకోలేరు, ఇరు వర్గాలు అవసరం. ఇప్పుడు ఈయన అవసరం, పెన్నెం దొరబాబు కూడా అవసరం. ఎందుకంటే కాపు వాళ్ళని ఆర్గనైజ్ చేయడానికి పెన్నెం దొరబాబు కావాలి, తెలుగుదేశం శ్రేణులంతా సపోర్ట్ చేయాలంటే ఈయన కావాలి. వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇది ప్రాబ్లం అన్నమాట. అంటే ఈ నేపథ్యం పెన్నెం దొరబాబుకి వర్మకున్న గత 2014 నుంచి ఉన్న ఫైట్, అది ఇప్పుడు మళ్ళీ ఆయనే రావడం,
వాళ్ళ చేతిలో బాధితులుగా ఉండి గతంలో ఇప్పుడు మళ్ళీ ఆయనే వాళ్ళకి నాయకత్వం వహించడం ఇవన్నీ వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. దీన్ని డీల్ చేయడం ఇదొక క్రైసిస్. ఇలాంటివి చంద్రబాబుకి అయితే కొన్ని వందలు డీల్ చేస్తుంటారు వాళ్ళు. కానీ ఇది కొద్దిగా టిపికల్ కష్టం అది. అంటే చంద్రబాబు రంగంలో ఎదిగి ఆయన వర్మకి చెప్పాలి, అట్లాగే ఇటుపక్క పవన్ కళ్యాణ్ వైపు కూడా దొరబాబుకి చెప్పాలి. ఇవన్నీ కొంత సర్దుకోవాలి. ఈ లోపల వేరే వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టారు. ఆల్రెడీ ముద్రగడ పద్మనాభం కూతురు రంగంలోకి వచ్చింది. ఆమె వచ్చి వర్మకి యాంటీగా ఇదైంది. సో మిగతా వాళ్ళు సమన్వయం పాటిస్తే చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ వైపు నుంచి దాన్ని కొంత చేసే అవకాశం ఉంది. కానీ ఏదైనా ఇది మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప కంప్లీట్ పరిష్కారం అనేది ఉండదు. ఎందుకంటే ఇరు వర్గాలు అలాగ ఉన్నప్పుడు అవి ఉంటాయి. మామూలుగా మన కాంగ్రెస్ లో ఇవి ఎక్కువ ఉంటాయి, రీజనల్ పార్టీలు తక్కువ ఉంటాయి. ఇట్లాంటి కూటములు ఏర్పడినప్పుడు కూటమి పార్టీల మధ్య ఇవి కామనే, వీటిని డీల్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే. ఒకే వరలో 2 కత్తులు అంటే ఇప్పుడు 3 కత్తులు దూర్చే ప్రయత్నం చేస్తాం. అంతే. థ్యాంక్ యూ.